శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ సింహాసనం మీద కూర్చొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సృష్టి కార్యాలు అప్పచెప్పారు. ఇంకా ఏం చేశారమ్మా అమ్మ? ఇంకా ఉందండి, సింహాసనేశ్వరి గురించి తెలుసుకోవడానికి తెలియజేస్తాను. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సింహాసనేశ్వరి అంటే ఇందాక చెప్పుకున్నాగా ఆవిడ సింహాసనానికి ఉన్న 5 కోళ్ళు ఏంటి అనేవి. గజేంద్ర మోక్షంలో ఉంటుందిగా, జగం ఎవని యందు లయమవును అని గజేంద్ర మోక్షంలో ఆయన చెప్తూ ఉంటారు. అవును కదా. సృష్టి చెప్పుకున్నాం, స్థితి చెప్పుకున్నాం, ఇప్పుడు లయ. ఇక్కడ సింహ అనే శబ్దానికి వశకాంతౌ శివస్మృత, సింహ అనే శబ్దానికి వర్ణ విపర్ణ న్యాయం ప్రకారము సింహ అనే దానికి పర్యాయ పదం హింస. సింహ అనే దానికి పర్యాయ పదం హింస. హింస. హింస హింస చేయకూడదు కదండి. హింస అంటే ఇక్కడ హింస అంటే ఆ హింస కాదు. హింస అంటే లయము చేసుకునేది, లయము చేసుకునేది. హింస అంటే అహింస, హింస కాదు. హింస అహింసలు కాదు. హింస అంటే ఏంటి అంటే లయము చేసుకునేది, అంటే జగత్తంతటిని కూడా తనలో లయము చేసుకునేది కాబట్టే హింస. అదే సింహ. చూసారా, సింహ అంటే సింహాసనేశ్వరి అంటే ఏంటి? జగమంతటిని తనలో లయము చేసుకునేది కాబట్టి సింహాసనేశ్వరి. ఈశ్వరి చూసారా, సింహాసనేశ్వరి. మాతకి రాలా, మహారాజ్ఞికి రాలా, సింహాసన ఈశ్వరి. ఇక్కడ ఎందుకు వచ్చింది? సర్వాన్ని లయం చేయగలిగే తల్లి కాబట్టి ఈశ్వరి. సర్వాన్ని లయం చేసే తల్లి కాబట్టి ఈశ్వరి. ఇక్కడ అందుకే మనం చెప్పుకున్నాగా ఉపనిషత్తుల్లో 3వ వాక్యం ఏంటి? ఉపనిషత్తుల్లో 3వ వాక్యం ఇందాక చెప్పుకున్నాగా, 1, 2 చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి? యత్ ప్రయంత్యభి సంవిశంతి. ఇది ఉపనిషత్తు చెప్పిన 3వ వాక్యం. సృష్టించేది, పాలించేది, లయించేది కాబట్టి సింహాసనేశ్వరి శ్రీమాత సృష్టికారిణి, శ్రీ మహారాజ్ఞి స్థితికారిణి, శ్రీమత్ సింహాసనేశ్వరి లయకారిణి అంటే పరమేశ్వరి. ఇక్కడ సృష్టి స్థితి లయకారిణి అని చెప్పి మొదటి వాక్యంలో మనకి ఎంత అద్భుతంగా వివరించారో చూడండి. చాలా అద్భుతం అండి. ఇక్కడ మనం అందరం మళ్ళీ తెలుసుకోవాల్సింది, అమ్మ లేనిదే సృష్టి లేదు. అమ్మ నుంచే అన్నీ వచ్చాయి. బ్రహ్మ దగ్గర నుంచి పిపీలాది పర్యంతము కూడా, పిపీలికాది పర్యంతము అమ్మ నుంచే వచ్చాయి. అలాగే సంసారం అంటే చెప్పుకున్నాం లెక్క. ఇలాంటి సంసారాలన్నిటినీ కూడా పాలిస్తుంది కాబట్టి స్థితికారిణి. సర్వాన్ని తనలో లయ చేసుకుంటుంది కాబట్టి సర్వలయాలకి సాక్షిభూతురాలు ఆవిడ ఒక్కావిడే ఉంటారు. అందుకే ఆవిడ జగన్మాత. సర్వ జగత్తుని ఆ ప్రళయానికి సాక్షిభూతురాలు కాబట్టి ఆవిడ జగన్మాత. ఎందుకంటే మళ్ళీ పుట్టించాలిగా, తను పుట్టించినవన్నీ తనలో కలిపేసుకుంది. ఈ కలుపుకున్నప్పుడు ఏమవుతాయి తెలుసా అండి? మోక్షం వచ్చేవాడికి మోక్షం వస్తుంది, మళ్ళీ పుట్టాల్సిన వాడు పుడతాడు, మళ్ళీ పుట్టలేని వాడు అమ్మలో కలిసిపోతూ ఉంటాడు. ఇన్ని జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాగా, ఎన్నో పుడుతుంటారు, చనిపోతూ ఉంటారు. మరి దీనికి సాక్షిభూతం ఎవరు? అవును కదా, అమ్మే కదా. వాడు ఇప్పుడు యమధర్మరాజు పంపిస్తాడు పాసం వేసి తీసుకురామని. పాసం వేసి తీసుకొస్తుంటే సాక్ష్యం ఎవరు? అమ్మే, పాశాంకుశధరి ఆవిడ. అందుకే ఆవిడ ఏమైంది? జగన్మాత. ఇక్కడ అందుకే ఆవిడ పరబ్రహ్మస్వరూపము. ఎవరైతే సృష్టించబడిందో, ఎవరైతే పాలించబడిందో, ఎవరైతే లయమవుతోందో ఇవన్నీ చూసేది పరబ్రహ్మ స్వరూపము. ఇక్కడ సృష్టి స్థితి లయాలనేవి 3 దశలు. అవునా? ఇవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి, గడియారం లాగా. ఇక్కడ అందుకే ఆవిడే సాక్షిభూతం అని ఎందుకన్నానంటే, ఏం జరుగుతూనే ఉంటాయిగా, సృష్టించబడుతూ ఉంటాయి, పాలించబడుతూ ఉంటాయి, లయమైపోతూ ఉంటాయి. వీటన్నిటికీ సాక్షిభూతం కాబట్టి శ్రీ. ఈ 3 కామన్గా ఉన్నదేంటి? శ్రీ. అవునండి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పుడు అమ్మని మించి దైవం ఉన్నదా?
ఆత్మను మించి అర్థమున్నదా. అంటే అమ్ముంటే ఆత్మ గురించి తెలుసుకోవడం చాలా సులభం. ఆ పాట కూడా ఎంత కొన్ని సినిమా పాటలు అండి చాలా పాటల్లో మనం తీసుకో ముఖంగా చూసినప్పుడే ఇలాంటివన్నీ గోచరిస్తూ ఉంటాయమ్మా. అంటే ప్రతి పాటలోనూ మీరు అమ్మవారినే భావిస్తున్నారు, అంతే కదా. సృష్టి స్థితి లయాలకి ఎవరు సాక్షిభూతం, ఎవరు లెక్క కట్టలేరు, మీరు నేను, ఆవిడే సాక్షిభూతము. అందుకే ప్రతి కణంలోనూ ప్రతి క్షణంలోనూ సృష్టి స్థితి లయాలు జరిగిపోతూ ఉంటాయి. చూడండి, ప్రతి కణంలోనూ కణము ప్రతి క్షణము కూడా చాలా కణం ఉన్నప్పుడు సృష్టి జరుగుతుంది, స్థితి జరుగుతుంది, మళ్ళీ క్షణంలో లయం జరుగుతుంది. అంతే, క్షణమే. ప్రతి కణంలోనూ ప్రతి క్షణంలోనూ సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉంటాయి. అదే ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అలాగే అమ్మ లోకాలన్నిటినీ పాలించాలి అనుకుంది, విస్తరింపజేయాలి అనుకున్నప్పుడు పరబ్రహ్మతో పరిణయం అయింది. కాబట్టి ఒక్క సౌందర్య లహరి శ్లోకం కూడా ఈ సందర్భంగా చెప్పుకున్నాం. చెప్పండమ్మా. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. చూసారా, ఇక్కడ మనం చెప్పుకున్నాంగా విరించి, హరి, మళ్ళీ వీళ్ళందరూ కూడా ఈ శ్లోకంలో వచ్చారు. అందుకే ఆ శ్లోకాన్ని ఒక్కసారి స్మరించుకున్నాము. శ్రీమాత్రే నమః.